ఢోక్లా తయారు చేసే విధానం. మనం మామూలు శనగపిండి కూడా 2 గ్లాసులు తీసుకోవచ్చు, లేదా ఢోక్లా శనగపిండి అని సపరేట్గా ఉంటుంది, ఆ శనగపిండి అయినా సరే తీసుకోవచ్చు. నేను జల్లించిన శనగపిండి చూపిస్తున్న విధంగా 2 గ్లాసుల శనగపిండి తీసుకున్నాను అన్నమాట. 2 గ్లాసులు జల్లించిన శనగపిండి తీసుకున్నాను. దాంట్లో ఒక హాఫ్ స్పూన్ దాకా నేను సాల్ట్ వేసాను. తర్వాత ఒక 2 స్పూన్స్ షుగర్ వేయాలి. తర్వాత దాంట్లో ఒక నిమ్మకాయ కంప్లీట్గా, ఆ నిమ్మకాయ రసం అంతా కూడా దాంట్లో వేయాలన్నమాట. వేసిన తర్వాత ఆ నిమ్మరసం అంతా కూడా 2 చెక్కల నిమ్మరసం కూడా పిండేసి అందులో వేయాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్ దాకా పెరుగు తీసుకుని పెరుగు కూడా అందులో వేయాలి. ఈ నిమ్మరసం పెరుగు వేయటంతో మనకి ఆ పిండి అంతా కూడా ఉడికినప్పుడు సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇలా వేసిన తర్వాత 2 గ్లాసుల వరకు నీళ్లు పడతాయి. ఈ నీళ్లు చూసుకొని మనం కలుపుతున్నప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కింద అయిపోతుందన్నమాట. ఇప్పుడు పసుపు వాటర్లో కలిపి ఆ వాటర్ని దాంట్లో వేసాను. డైరెక్ట్గా పసుపు వేసినట్లయితే అది కలవదు, అందుకని పసుపుని వాటర్లో వేసి కలిపాను. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్లో ఒక హాఫ్ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసి కలిపి ఆ నూనెని దాంట్లో వేసి కలిపాను. ఆయిల్ అంతా కూడా దాంట్లో వేసి బాగా మిక్స్ చేసి, బాగా మిక్స్ అయిన తర్వాత దానిని మనం స్టీమ్ చేసుకోవాలి. ఒక బౌల్లో ఈ పిండి అంతా పోసి మనం స్టీమ్ చేయాలి. ఒక 15 మినిట్స్ వరకు సోడా వేసిన వెంటనే మనం స్టీమ్ చేయడానికి పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇలాగా ఉడుకుతుందన్నమాట. దాన్ని తీసుకుని ఒక చాకు కానీ స్పూన్ తిరిగేసి కానీ తీసి దాని నుంచి వేడి చేసినట్లయితే ఇలాగా చక్కగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దీనికి పోపు వేసుకోవాలన్నమాట. దాంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించిన పోపులో ఒక 2 స్పూన్లు దాకా షుగర్ వేసి దాంట్లోనే వాటర్ వేసి మరిగిన తర్వాత దానిని ఢోక్లా దాని మీద వేసినట్లయితే ఆ షుగర్ వాటర్ కూడా దాంట్లోకి వెళ్ళి మంచిగా స్పాంజీగా ఉంటుందన్నమాట. అంతే, మన ఢోక్లా రెడీ అయిపోయింది. దీన్ని గ్రీన్ చట్నీ కానీ టమాటా కచప్తో కానీ తినచ్చు.